మార్కు శుభవార్త 5వ అధ్యాయము 29 వాక్యాన్ని చదువుకుందాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. మన వాక్యం అంశం మనిషికి ఉన్న బాధలు. ఏ బాధలు, ఎలాంటి బాధలు, ఎన్ని బాధలు? అనేకమైన జీవరాశులకు, పశువులకు, మత్స్యములకు వీటన్నిటికీ బాధలు లేవంటారా? వీటన్నిటికీ బాధలు లేవా? మీరు ఆలోచించండి. వాటన్నిటికీ బాధలు ఉన్నాయి, వాటన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయి. ఏదొచ్చి మింగుద్దో, ఏదొచ్చి తింటదో. ఒక పక్క చలి, ఒక పక్క వర్షం, ఒక పక్క ఎండ, ఒక పక్క తిండి లేని పరిస్థితి. సింహపు పిల్లలైనా లేమిగుంటాయి అన్నాడు దేవుడు. అవన్నీ కూడా పస్తులు పడతాయి, అవన్నీ ఇబ్బందులు పడతాయి, అవన్నీ కూడా మనలాగా తలంచవు. ఇంకొక మాట చెప్తే సింహాలు, పులులు, తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నిటినీ కంటారా నిద్రపోవటానికి లేదు, మనసారా మేత మేయటానికి లేదు. అన్నీ కూడా ఎన్ని బాధలు పడుతున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మనుషుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, అవి తట్టుకునేలాగా ఉన్నాయి. మనుషుడు మనసు పెట్టి ఆలోచిస్తున్నాడు, అవి వాటికి కూడా మనసు ఉంది, మనసు లేదని అనలేం. కానీ మనలాగా అవి ఆత్మహత్యలు చేసుకోవటం కానీ మరొక రకమైన పరిస్థితులు కానీ వాటిలో ఉండవు. మనకేంటి అని అంటే ఎంత సంపాదించాము, ఎంత ఉంది, ఏ ఇంట్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితులు, ఏ వాహనం, ఏ వస్తువులు, ఇలాంటి విధానాల్లో మనుషుడు ఆలోచన చేస్తున్నాడు. అవేమీ ఆలోచించవు. వాటికేమో ఉండేటటువంటి గూళ్ళో, బొరియములో ఎంతో కొంత కట్టుకుంటాయి. ఈ పూటకి మేత దొరికితే చాలు నాయనా అని అవి కూడా ప్రార్థన చేస్తున్నాయి. నేను ఎవరికంట, ఎవరి నోట్లోనూ పడకుండా ఉంటే చాలు అని అంటున్నాయి. అయిన ఇక్కడ మనుషులు ఏంటంటే ఎన్నో బాధలు, మనకే బాధలు వస్తున్నాయి, మనకే ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నా మనకు బాధలు వస్తున్నాయి. దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు రావని ఎవరు చెప్పారు? రోగాలు రావని ఎవరు చెప్పారు? అది దేవుడు చెప్పాడా? నీకు మనశ్శాంతిని ఇస్తాను, నిత్యరాజ్యాన్ని ఇస్తాను అన్నాడు ఆయన. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తంగా వచ్చాడు. అనేక జీవరాశుల కొరకు కాదు అది. మనం నిత్యరాజ్యంలో ఉంటాం ఆయనతో కూడా. కానీ అనేకమైనవి ఆయనతో ఉండవు. ఇక్కడ విషయం చూస్తే ప్రియులరా, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినా వాటన్నిటిలో నుండి తప్పించగలిగిన వాడు దేవుడు, కాపాడగలిగిన వాడు దేవుడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుకుంటే చూస్తే, రక్తస్రావరం కలిగిన స్త్రీ, ఆమె 12 సంవత్సరాలు బట్టి అదే రక్తస్రావరంతో ఉంటుంది. ఒకటి పీరియడ్స్ వస్తే నెలకొకసారి, ఇంకా అదనంగా వస్తే అది ఓవర్ బ్లీడింగ్ అయిపోయి స్త్రీల్లో శక్తి లేకుండా అయిపోద్ది, బలహీనులు అయిపోతారు. కానీ ఒక రకంగా ఆలోచించండి, 12 సంవత్సరాలు బట్టి రక్తధార ఆగకుండా అదే ప్రకారంగా వస్తుంది. ఈమె ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని ఇబ్బందులు పడింది. ముందు కొన్నాళ్ల క్రితం బహు విపులంగా ఈ వాక్యాన్ని మనం మాట్లాడుకున్న విషయాలు కూడా మీకు గుర్తుండుంటాయి. వైద్యుల ద్వారా తిప్పలు పడిందంట, బాధలు పడింది. కానీ ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి సన్నివేశం, ఒక రోగం వచ్చిందంటే ఆస్తులే ఆర్థికపరంగా ఎలిగిపోయేటటువంటి విధానాలు ఉన్నాయి. పొలాలు అయిపోతాయి, స్థలాలు అయిపోతాయి, ఇళ్ళు అయిపోతాయి, వస్తువులు అయిపోతాయి, వాహనాలు అయిపోతాయి. ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్, ఆ డాక్టర్ కాదు ఈ డాక్టర్, మనిషి బ్రతుకుంటే చాలు, మన ముందుంటే చాలు అనేటటువంటి విధానాల్లో ఎంతో డబ్బు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బాధను భరించలేక మా నాన్నమ్మ ముందుండాలి, మా అమ్మమ్మ ముందుండాలి, నా భార్య, నా భర్త, నా బిడ్డలు ముఖ్యంగా వీళ్ళ కొరకు ఎంతో ఖర్చు చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ విషయం చూస్తే ఎవరు దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులు ప్రియులరా. దుర్వాసన కొడుతుంది, ఎప్పుడు రక్తధార ఆగకుండా కారిపోతూనే ఉంటుంది. ఎంత శక్తిహీనురాలు అయిపోయిందో, ఎంత బలహీనురాలు అయిపోయిందో. మరి తనకి పెళ్ళై ఉంటే ఆ భర్త ఏమయ్యాడో, తనకు తల్లిదండ్రులు ఉన్నారా, చనిపోయారా?
ఒకవేళ ఆమెకి బిడ్డలు ఉన్నారా లేరా? మరి బంధువులు లేకుండా ఎందుకుంటారు? బంధువులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఒకవేళ పెళ్ళి అయితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు. పెళ్ళైతే బిడ్డలు కూడా పుట్టవచ్చు. అదంతా ఇప్పుడుగా వివరంగా ఇక్కడ రాయబడలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక్కతే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏది చెప్తే అది. ఆ కాలంలో ఏ వైద్యం ఉందో, నాటు వైద్యం ఉందా, ఇంగ్లీష్ వైద్యం ఉందా, హోమియో ఉందా, ఆయుర్వేదం ఉందా, ఏ వైద్యం ఉంటే ఆ వైద్యానికి అల్లా వెళ్ళింది. ఎంత అంటే అంత అల్లా ఇచ్చింది. ఆమె తిప్పలు పడుతుంది, ఇంకే ఆధారం లేదు. అన్నీ పోయి మనశ్శాంతి లేదు, శరీరంలో సుఖం లేదు. కృంగిపోయి ఏలాడుతున్నటువంటి విషయాల్లో ఒక జీవము కలిగిన మాట వినబడుతుంది. ఒకటి ఏంటంటే, అమ్మా అన్నీ చేసావు, ఏ విధంగానూ నీకు ప్రయోజనం లేదు, మేలు కలగలేదు, కానీ నువ్వు ఇంకా తిప్పలు పడుతున్నావు, బాధపడుతున్నావు. కానీ ఒకటి చేసు చూడు, నజరేయుడైన యేసు అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఆయన వ్యాధులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఇంకంతేకాకుండా ఆయన నోటి మాటలు ఉన్నాయే, అవి మనల్ని పులకిస్తున్నాయి, మన యొక్క జీవితాలకి మార్పు కలిగిస్తున్నాయని ఆ విధంగా చెప్పుంటాడని నేను అనుకుంటున్నా. ఆమె నమ్మేలాగా అక్కడ అది జరిగింది, ఇక్కడ అది జరిగింది అని చెప్పి ఈమెకి చెప్పే విషయంలోనే ఈమెకి మరింత విశ్వాసం కలిగింది. ఏదో ఆటోమేటిక్గా చెబితే అది అంత విశ్వాసం కలిగి ఉండదు ప్రియులరా. ఒక రకంగా షాబా దేశపు రాణి ఆ దేశంలో ఉండగానే సొలొమోను గురించి విన్నదంట. సొలొమోను గురించి విన్నది. కానీ ఈయన ఇంత జ్ఞానవంతుడా అని ఇంకొక రకంగా చూస్తే ఆమె కూడా జ్ఞానవంతురాలే. జ్ఞానం కలిగిన వాడికి జ్ఞానం గురించి అర్థమవుద్ది. కష్టపడేవాడు కష్టాన్ని కష్టపడేవాడు అర్థం చేసుకుంటాడు. ఒక రకంగా చూస్తే అష్ట కష్టాలు పడ్డవాడు రూపాయి విలువ తెలుస్తుంది. కానీ ఆమె కూడా జ్ఞానవంతురాలే కనుక ఆయన మరింత జ్ఞానం కలిగినోడు అని చెప్తున్నారు. ఎంతవరకు అని చెప్పి ఆమె అనుకుంటూ ఒంటెలు ఎక్కి కొన్ని వందల కిలోమీటర్లు వచ్చింది. తర్వాత తామితో పాటు పరివారం వేసుకుని వచ్చింది. కొంత బంగారాన్ని, ఎండుని, దుస్తులను కూడా తీసుకుని వచ్చింది. బహుమతులుగా ఇద్దాం ఒకవేళ నిజమై ఉంటే అని చెప్పి అక్కడికి రావటం మనం చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చి తేరి చూచి ఇవన్నీ కూడా పరిశీలన చేస్తుంది సొలొమోను దగ్గర ఉన్నటువంటి విధానాలు, ఆయన చెప్పే మాటలు, ఆయన నోటి మాటలు. అనేక మంది వచ్చి వినటం, అనేక మంది సేద తీరటం, బాధలో ఉన్నవాళ్ళు ఆదరణ పొందారు, నెమ్మది పొందారు, కృంగిపోయినటువంటి వాళ్ళు లేవనెత్తబడ్డారు. ఇవన్నీ కూడా చూస్తుంది. ఆ మాటలు చూస్తే ఆశ్చర్యపడిపోయింది ఆ షాబా దేశపు రాణి. తర్వాత అంటది, నేను నా దేశంలో నిన్ను గురించి విన్న మాటలు ఇదంతా నిజమా నేను అక్కడ అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నేను ఎన్నది తక్కువ, ఇక్కడ చూసింది ఎక్కువ. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈమె కూడా ఎంత విశ్వాసం తెచ్చుకున్నది, కానీ ముందుకెళ్ళటానికే వెళ్ళలేదు, మాట్లాడితే ఇక సాహసం కూడా చేయలేదు. కానీ ఈమె ఎంత విశ్వాసం ఉంచింది అని అంటే, ఆయన వస్త్రమును ముట్టినా చాలు, ఇదిగో ఈయన చెప్పాడు కదా, ఈయన చెప్పాడు ఆయన గురించి, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఇన్ని చేసినటువంటి వాడు నాతో నువ్వు స్వస్థత పొందుకొని చెప్పాలా, నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పాలా? కానీ ఆయనలో ఉన్నటువంటి స్వస్థత ఆ యొక్క వస్త్రంలో కూడా ఉంటుందని నమ్మింది ఆమె. వెనక నుండి వచ్చేసి ఆ వస్త్రపు చెంగు ముట్టింది, ఆ వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమెకి ఏం జరిగిందంట? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. వెంటనే రక్తధార కట్టి వేయబడినట్టుగా ఆమె గ్రహించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వే బాధపడుతున్న వ్యాధిగ్రస్తురాలమైన బలహీనతలున్నా, ఇబ్బందులున్నా, కష్ట నష్టాలున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు మేలు చేయగలడు. నీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడైనటువంటి వాడు నీ బాధల నుండి నిన్ను నడిపించగలడు, నీ ఇబ్బందుల నుండి నిన్ను నడిపించగలడు, నీ బలహీనతల నుండి నిన్ను నడిపించగలడు ప్రియులారా.
మరొక విషయం మనం చూద్దాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని. ఎవరిని వేడుకుంది? యేసు ప్రభుని వేడుకుంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఈ శతాధిపతి దయగలిగిన వాడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఒక రకంగా మనుషులు ఎంత తుళ్ళి పడతారు, ఎంత మిడిసి పడతారు, ఎంత అహంకారంతో ఉంటారు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మరొకరు ఎవరన్నా కానివ్వండి. మన జీవం ఏ పాటిది, మన ఆరోగ్యం ఏ పాటిది, మనం ఏ పాటి వారమై ఉన్నట్టుండి పక్షవాతం వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోయినాయి, మాట పడిపోతుంది ఒకళ్ళకి. ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రియులరా. మా ఇస్సాక్ గారు, మా బ్రహ్మవన్నయ్య, ఆయనంతా బలవంతుడు, చాలా ధైర్యవంతుడు, బాగా శ్రమజీవి. అలాంటి వాడు ఉన్నట్టుండి పెరాలసిస్ వచ్చేసింది. ఎంతో బాధాకరమైన విషయం. అప్పుడు దాకా అన్ని చేస్తున్నాడు, కనీసం బట్టలు కూడా కట్టుకోలేని పరిస్థితి, తన అవసరతలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సిచ్యువేషన్ నేను మరవలేను. బాత్రూంలో తీసుకుని వెళ్ళి తానం చేపించి బట్టలు కట్టి తీసుకొస్తున్నాడు ఆనంద్ గారు, తన తమ్ముడే. నన్ను చూసి బళ్ళు నేర్చేసాడు. ఏంటి, ఏమైంది? ఈ బ్రతకూడదు, ఇప్పుడు దాకా అన్నీ చేసి అన్నీ ఈ విధంగా ఉన్న వ్యక్తిని ఇలా మారిపోయాను. కానీ చాలా బాధ అయి ఉంటుంది. నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నా తమ్ముడు నా బట్టలు తీసి దానం చేపించి మళ్ళా నాకు బట్టలు తొడిగాడు. శరీరం సహకరించట్లేదు, కానీ మనసు బాధపడుతుంది. ఇలాంటి దుస్థితులు ఉన్నటువంటి వారు ఎంత బాధపడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బాధను చూసినటువంటి శతాధిపతి 100 మంది మీద అధికారి. ఆయన 100 మంది సైనికుల మీద అధికారి. అయినా ఆయన ఎంత దయగలిగినవాడో చూడండి. యేసు దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు తన దాసుడు కోసం. వాడెంత బాధపడుతున్నాడో. కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే ఆడు కాకపోతే ఇంకొకడు వస్తాడు ఆడి స్థానంలో. వాడి కోసం ఎందుకు బాధపడాలి ఈయన? కానీ వాడి బాధ చూసి తన మనసు చలించిపోయిందండి, ముందుకు సాగలేకపోయాడండి. యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. నా దాసుడిని కూడా స్వస్థపరచగలడు, నా దాసుడికి కూడా మేలు చేయగలడు అని చెప్పి ఆరాటముతో, తాపత్రయముతో తనకున్నటువంటి వాదాన్ని పక్కన పెట్టి, తనకున్న పరివారం పక్కన పెట్టి యేసు దగ్గరకు వచ్చాడు నిస్సహాయ స్థితిగా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు పరిస్థితి ఇది, ఆయన స్వస్థపరచవా అని చేతులు సాచి అర్థించాడు తన దాసుడు కోసం. ఆ మాటలు చూసి, ఆ విధానాన్ని చూసి, అడిగే మాట తీరును చూసి యేసు ప్రభు ఆయన్ని వెళ్ళి స్వస్థపరచలేకుండా ఉండలేకపోయాడు. ఎంత దూరం? నేను ఇప్పుడు రాలేను, పలానా టైం వస్తానని అల్ల యేసు ప్రభు. ఈ రోజున సేవకులు అలా అంటున్నారు. కానీ వెళ్దాం పదా అని అంటే అప్పుడు ఒక మాట మాట్లాడాడు. అయ్యా నేను 100 మంది మీద అధికారిని. నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నాకే ఇంత అధికారం ఉన్నప్పుడు మరి నీకెంత ఉంటుంది? నువ్వు ఇక్కడే ఉండి నా దాసుడిని స్వస్థపరిచానని ఒక మాట మాట్లాడితే చాలు, అక్కడ ఆడు బాగుపడిపోతాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం లేదే. ప్రియమైన దేవుని బట్ల ఈ రోజున నీతో, నాతో, మాతో, మనతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అన్యులకు ఉన్న విశ్వాసం మనకుందా? నువ్వు బాధపడుతున్నావు, సమస్యల్లో ఉన్నావు, వ్యాధితో ఉన్నావు, బలహీనతల్లో ఉన్నావు, అభ్యంతరకరమైన విధానాల్లో ఉన్నావు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నా బిడ్డను కాపాడుతాడు.
అనేటటువంటి విశ్వాసం మనలో ఉందా? ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందా? ఆయన నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏదీ లేదని మన మాటల్లో చెప్పుకోవడం తప్ప చేతల్లో మనం చూపగలుగుతున్నామా? చేయగలుగుతున్నామా? అట్టి ఆదరణ మనం పొందుకోగలుగుతున్నామా? అట్టి మేలు మనం పొందుకోగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఏదేదో లోకపరమైన పరిస్థితులు మనం కొట్టిమిట్టాడుతున్నామే తప్ప దేవుణ్ణి దేవుడిగా మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని గుర్తించేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య మనలో ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన వస్త్రాన్ని ముడితేనే ఆ రక్తస్రావరం కలిగిన స్త్రీ బాగుపడిపోయింది. ఈయన నోటి మాటతోనే ఎక్కడో ఉన్నవాడు బాగుపడిపోయాడే. అలాంటిది మనకి ఆయన కార్యం చేయడా? భౌతికపరమైన కార్యం కానీ, ఆత్మ సంబంధమైన విషయాలు కానివ్వండి, నీ మనసులో ఉండేటటువంటి సెలరేగేటటువంటి ప్రతి దానికి పరిష్కారం ఆయన ఇవ్వడా? ఈరోజు ఆయన నీకు మేలు చేయడా? మనకు మేలు చేయడా? మనల్ని ఆదరించడా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మిత్రులారా. ఆయన్ని గుర్తించండి, ఒక శతాధిపతి గుర్తించినట్టు గుర్తించండి, ఆ రక్తస్రావరం కలిగిన స్త్రీ గుర్తించినట్టు గుర్తించండి. ఆయన గొప్ప కార్యం నా పట్ల చేయగలడు, ఆయన మేలైనది నా పట్ల చేయగలడు. ఏ విషయమైనా సరే, నీ బిడ్డల విషయమైనా, నీ తల్లిదండ్రుల విషయమైనా, నీ భార్య విషయమైనా, నీ భర్త విషయమైనా, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయ సందర్భాల్లో అయినా ఆయన మీద ఆధారపడి చూడండి, ఆయన పూర్తి అధికారం ఇచ్చి చూడండి. నువ్వు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళు, ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన నీ పట్ల ఘనమైన కార్యం చేస్తాడు. మరొక విషయం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాడు. ఈడు కూడా ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. ఇక రక్తస్రావరం కలిగిన స్త్రీ బాధపడుతుంది. పక్షవాతం కలిగినటువంటి ఆ శతాధిపతి దాసుడు కూడా ఏమయ్యాడు? బాధపడుతున్నాడు. ఈడే బాధపడుతున్నాడు, ఆకలి బాధపడుతున్నాడు. ఈడు తినటానికి లేదు, త్రాగటానికి లేదు. చివరికి పందులు తినే పట్టుతో కడుపు నింపుకుందామన్నా ఏమవ్వలేదు, కడుపు నిండలేదు, ఎందుకంటే తిననివ్వలేదు కనుక. అంత బాధాకరమైన విషయాలు ఈడు పడుతున్నాడు. ఇంతకీ ఈడు బాధపడటానికి కాగల కారణాలు, దానికి కారణం ఏమై ఉంటుందంటారు? తండ్రికి వేరయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు. ఆయన జీవాధిపతి, ఆయన ధననిధి, ఆయన దగ్గర ఆహారం సమృద్ధిగా ఎక్కడ ఎప్పుడు ఉంటుంది. ఆకాశం వర్షం ఇస్తుంది, భూమి తన ఫలాన్ని ఇస్తుంది. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో ఎత్తివాడు సంతోషగానములతో పనులు మోసుకుని వస్తాడు. ఆయన పంటలు పండించగలడు. ఆయన దగ్గర సకల సమృద్ధి ఉంది. ఇంకొక విషయం చూస్తే, సవిటి భూమిని అంట సత్తువు గల భూమిగా మారుస్తాడంట. సత్తువు గల భూమిని సవిటి పరగా మార్చగలడంట. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తానన్నాడు 147 కీర్తనలో. మనల్ని తృప్తిపరిచి ఆహారం పెట్టేవాడు ఆయన. మరి ఆయనకు మనం దూరం అయిపోతే, ఇశ్రాయేలీల అడవుల్లో, ఎడారులలో, మైదానాలలో వాళ్ళని పోషించాడు. ఆకాశపు మన్నాను కురిపించి పోషించాడు, పూరేళ్లు కురిపించి పోషించాడు. బండలో నుండి నదులుగా ప్రవహింపజేసి నీటినిచ్చి వాళ్ళను పోషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అలాంటి సమృద్ధి ఆయనకుంది. ఆయన దగ్గర నుంచి వేరైపోతే ఏముంటుంది? క్షేమం తప్ప. క్షేమం ఎక్కడ ఉంటుంది? ఆకలి తప్ప కడుపు నిండే పరిస్థితులు ఎక్కడుంటాయి?
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చెప్తున్నటువంటి విషయాలు మేము మందిరంలోకి వచ్చాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మందిరంలోకి వచ్చి కూడా దేవునికి ఏరైన పరిస్థితులు ఉంటాయి, వేరుగా ఉండేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి. ఒకవేళ మందిరంలోకి రాకపోయినా ఈ వార్త ఎక్కడ ఎప్పుడు ఎవరైనా సరే దేవుడు సకల సమృద్ధి ఆయన దగ్గర ఉంది, సకల ఆదరణ ఆయన దగ్గర ఉంది. నేను కొన్ని రోజులు బట్టి మాట్లాడుతున్నాను ప్రియులరా, ఆయన ధనవంతుడు, ఆయన నిన్ను తలగా చేస్తాడు, ఆయన నిన్ను అప్పించువాడిగా చేస్తాడు, ఆయన నిన్ను పైవానిగా చేస్తాడు. లేదు ఉండలేకపోతున్నామంటే మన లోపం. వీడికి ఏమి లేనప్పుడు ఆకలి కొన్నాడు, ఏమి ఉన్నప్పుడు సమృద్ధిలోకి వచ్చాడు. బుద్ధి ఉండి తండ్రితో ఉన్నప్పుడు సమృద్ధి లేనమన్నాడు, బుద్ధి లేకుండా చీలిపోయినప్పుడు ఏమయ్యాడు? ఆకలి కొన్నాడు. బుద్ధి వచ్చి మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు వీడికి ఏం కలిగింది? సమృద్ధి కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కోసారి బుద్ధిని కోల్పోతాం, అవివేకులు అయిపోతాం, అజ్ఞానులం అయిపోతాం, పనికిరాని వారం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ చెరువు పండగ, నీ చేను పండగ, నీ పనులు ఫలించక ఫలితానికి రాక అప్పుల బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో ఉంటున్నావేమో. నేను ఘాటుగా మాట్లాడలేను, కానీ ఇతరుల గురించి మనం ఆలోచించాలి. ఈయనకి బుద్ధి ఉంది, పోయింది, మళ్ళీ వచ్చింది. మనకి బుద్ధి ఉంది, కానీ అది ఉందా పోయిందా? ఎవరి దగ్గర ఉన్నాం? ఎవరితో ఉన్నాం? యేసుతో ఉన్నామా? యేసు కొరకు మనం జీవిస్తున్నామా? నువ్వు ఆయనతో అంటుకట్టబడి ఉంటే నీకు కరువు ఉండదు, నీకు కొరత ఉండదు, ఇబ్బందులు ఉండవు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సింహపు పిల్లలైన లేవు ఉంటాయి, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏమీ కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమనేది ఉండదు, ఇది లేదు అనేది ఉండదు, ఇది లేదు అనేది ఉండదు, కొరత అనేది ఉండదు, కొదువు అనేది ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది, వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. అడవులోకి వెళ్ళి 1000 మంది ఉండిపోయినా సరే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12,000 మందికి పెట్టేసి 5,000 మంది పురుషులకు పెట్టి 12 గంపలు ఎత్తాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. ఆయన నీకు సహాయపడతాడు, నిన్ను దీవిస్తాడు. ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు కనుక అట్టి కృప నీకు, నాకు, మనందరికీ ఆయన సర్వవేళలా దయచేయునుగాక.